నమస్కారం. శ్రీ స్తుతి భక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం, శుభస్వాగతం. యాదాద్రి నరసింహస్వామి పేరు చెబితే రోగాలు పరారు. వైద్యో నారాయణ హరి అన్నారంటే వైద్యుడు ఆ నారాయణుడితో సమానమని అర్థం. అవును, నారాయణుడు కూడా వైద్యుడే. అందరికన్నా పెద్ద వైద్యుడు. తనలోని వైద్యుడిని నరసింహావతారంలో నిక్షిప్తం చేశాడు. యాదగిరి గుట్టలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించిన వారికి కుదరని రోగం ఉండదని భక్తుల నమ్మకం. యాదగిరిగుట్ట నరసింహస్వామి భక్తుల కలలో కూడా కనిపించి వ్యాధులు నయం చేస్తారన్న నమ్మకం భక్తుల్లో బలంగా ఉంది. యాదగిరిగుట్ట కొండ మీద ఉన్న నృసింహ పుష్కరిణి యాదవ మహర్షి తవ్వించాడని, ఈ పుష్కరిణికి వ్యాధులను నయం చేసే శక్తి ఉందని స్కాంద పురాణం పేర్కొంటుంది. యాదవ మహర్షి ఎవరో కాదు, ఋష్యశృంగ మహర్షి కుమారుడే యాదవ మహర్షి. ఆయనకు విష్ణువు ప్రత్యక్షం కాగా తనకు 3 అంశాలతో దర్శనం అనుగ్రహించమని వేడుకొన్నాడట. అప్పుడు స్వామి గండ వేరుండ నరసింహస్వామి, జాలా నరసింహస్వామి, యోగానంద నరసింహస్వామి రూపాలు ధరించి కనిపించాడు. అప్పుడు యాదవ మహర్షి స్వామిని ఎప్పుడూ తన కళ్ళ ఎదుటే ఉండి పొమ్మని కోరాడు. దాంతో స్వామి ఇక్కడే ఉండిపోయాడు. ఇక్కడి ఆంజనేయ స్వామికి 5 ముఖాలున్నాయి. అందులో ఒకటి సింహరూపం. ఆంజనేయ స్వామి గుడి ఉన్న బండ మీద గండ వేరుండ నరసింహమూర్తి, గర్భగుడిలో జ్వాలా నరసింహ, యోగానంద నరసింహమూర్తులు ఉండడం విశేషం. నరసింహస్వామి దేవాలయాలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. దేశంలో ఎక్కడా నరసింహస్వామి దేవాలయం ఉన్నా మూల విరాట్ కొండ గుహలోనే ఉంటుంది. ఎందుకంటే సింహం కొండ గుహల్లో ఉంటుంది కాబట్టి నరసింహస్వామి విగ్రహం కూడా కొండ గుహలోనే ఉంటుందని చెప్తారు. ఈ పద్ధతి ప్రకారం యాదగిరిగుట్ట నరసింహస్వామి విగ్రహం కూడా కొండ గుహలోనే ఉంటుంది. ఓం నారసింహాయ నమః.